ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు ఖచ్చితంగా అన్యాయం చేయడం మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఇందులో ఎటువంటి ఇది లేదండి. ఎవరి బలవంతం కూడా లేదు. ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసే మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా, దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ రెండు ప్రభుత్వ ఇరు వర్గాలు కూడా చేసిన చిన్న తప్పు వల్ల ఇంత దూరం వచ్చి ఇంతవరకు వచ్చింది సార్. ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్. ఈ మోసాలు జరిగేది కాదు కదా. అదే ఇంతవరకు దారి తీసి ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చింది సార్. సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు, మోసాలు జరగవని నేను చెప్తున్నాను సార్. ఫస్ట్ ప్రాపర్టీ మాకి రిజిస్ట్రేషన్ 2024 మార్చ్ 26 రిజిస్టర్ అయింది సార్. సెకండ్ ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే 2025 మే 3rd న శివశంకర్, సారీ నేను చెప్పకూడదు, ఆయనకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు సార్. అగ్రిమెంట్ చూపించమనండి సార్. తాకట్టు అని ఏమైనా అగ్రిమెంట్ రాపించుకుంటాం కదా. తాకట్టు అంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం సార్? ఫుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాము? ఈవెన్ కరెంట్ బిల్స్ 3 meters ఉన్నాయి సార్. నా పేరు మీద, నా హస్బెండ్ పేరు మీద 1 meter ఉంది సార్. ఇది కూడా చూడండి. ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత తను ప్రదీప్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సార్. అది రెంట్ అగ్రిమెంట్ సార్. ఇది చూడండి మీరే. సారీ డేట్ చూడంండి, అక్టోబర్ 17th సార్. మాకు రిజిస్ట్రేషన్ అయింది మార్చ్ లో 2024 లో. అయితే ఇది సారీ ఇక్కడ ఏదో డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 2024 అక్టోబర్ 18th. ఈ డేట్ కి వాళ్ళకి ఎట్లా అగ్రిమెంట్ చేసిస్తారు సార్? రెంట్ అగ్రిమెంట్ సార్. ఇది పక్కన రెంట్ వాళ్ళకి ఇట్లాంటి ఇవన్నీ ఫేకే సార్. ఇది కాక మళ్ళీ 2022లో ఈ వెంకటరమణ అనే మనిషి వాళ్ళ సడుగుడు సార్, సొంతం సడుగుడు అంతా ఈ ఫ్యామిలీ గేమ్ సార్. వీళ్ళు మా మీద ఆడుతాండేది. అప్పుడు తక్కువకి తీసేసుకున్నామని చెప్పి ఇప్పుడు 3 crores ప్రాపర్టీ వాల్యూ అయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా తిరిగి మళ్ళీ మేము దాన్ని పొందాలా అని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తికి 2022లోనే నేను 90 lakhs కి అగ్రిమెంట్ చేసి ఇచ్చాను. నేను కొత్తగా ఇది మా మీద మళ్ళీ కేసు వేసినారు సార్. ఇది ఫేక్ అగ్రిమెంట్స్ అన్ని ఇట్లా ఇది ఫేక్ ఇంత ఫేక్ పెట్టుకొని మళ్ళీ మా మీద రివర్స్ గా ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సార్? ఇది దౌర్జన్యాన్ని మేము అడ్డుపడాలా సార్ ఇవన్నీ? అందుకే సార్ అధికారులు దీన్ని స్పందించి పై అధికారులకు చేర్చి ఇలాంటి దౌర్జన్యాలు చేయకూడదని, ప్రతి అధికారి కరెక్ట్ గా వర్క్ ఉంటే ఇది ఇట్లాంటివి ఏం జరగవని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాకు కోర్టు నుంచి ఒక ఇది వచ్చింది సార్. మాకు ఈ మంత్ వాయిదా ఉంది. మేము కోర్టు వేసినాం సార్. జరుగుతుంది సార్. అది మేము ఆల్రెడీ బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నామండి. మేము ఆల్రెడీ బ్యాంక్ లో కూడా లోన్ తీసుకున్నాము. మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని వీళ్ళు డబుల్ రిజిస్టర్ చేశారనమాట. మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని డబుల్ రిజిస్టర్ చేశారు.